హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో న్యూమరికల్ అనాలిసిస్ సిలబస్ ఉంది కదా, ఆ సిలబస్ సంబంధించిన యూనిట్ 1 కి సంబంధించిన 8th లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ యూనిట్ 1 సంబంధించిన ఫస్ట్ నుంచి 7th ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చెక్ చేయండి. అలాగే ఈ కింద డిస్క్రిప్షన్లో నేను ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఒక వీడియో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది. ఆ వీడియోని చూసి ఈ న్యూమరికల్ అనాలైసిస్ నోట్స్ అనేది త్వరగా డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే వీడియోస్ అనేవి లేట్ అవుతూ ఉంటాయండి. ఓకే, ఎందుకంటే మంచిదని నేను మీకు నోట్స్ అనేవి యాక్సెస్ ఇస్తున్నాను. సో వీడియోని చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డన్. ఇప్పుడు 8th ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, సాల్వ్ x cube is equals to 2x plus 5 for a positive root by regular falsy method or false position method. ఓకేనా, ఇది క్వశ్చన్. మనకు యూనిట్ 1 లో 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. నేను స్టార్టింగ్ లో ఏం చెప్పాను, న్యూటన్ రాప్సన్ మెథడ్ గురించి ఆ టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. అదేవిధంగా సెకండ్ టాపిక్ వచ్చేసి బైసెక్షన్ మెథడ్ గురించి ఆ టాపిక్ డిస్కస్ చేసాం. మనం మా ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇది థర్డ్ టాపిక్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 టాపిక్లలో మీకు ఖచ్చితంగా ఒక లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది. ఖచ్చితంగా నేర్చుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం సొల్యూషన్ లో ఏం చేయాలంటే, సొల్యూషన్ లో ఫస్ట్ ఇచ్చిన దాన్ని, ఓకే, గివెన్ ఇచ్చిన దాన్ని రాసుకొని ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చిండు ఈక్వేషన్, ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 2x ప్లస్ 5 ఇచ్చిండు. అవునా, ఇచ్చింది కదా. నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే, లెటర్ ఈ ఇచ్చిన దాన్ని నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్, ఈ ప్లస్ 2x ని ఈ ఎక్స్ క్యూబ్ ది పంపించేస్తే -2x అవుతుంది. ఈ ప్లస్ 5 ని ఈ దీనికి పంపించేస్తే -5 అవుతుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, ఒకవేళ ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ సింబల్ ఇస్తే ఈ ఈజ్ ఈక్వల్స్ ఉన్న దానికి దిక్కు ఉన్నాయని ఇటు పట్టుకొచ్చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా అవుతుంది. దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనకు రూట్ ఎక్కడి నుంచి ఎక్కడ లై అవుతుందని మనం కనుక్కోవాలి. దాన్ని కనుక్కోవాలంటే ప్రాసెస్ ఏంటి, ఎక్స్ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఎక్స్ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ x is equals to 0 in ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు ఈ x ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు f ఆఫ్ 0 వాల్యూ వస్తుంది. ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 0 క్యూబ్ అంటే 0 మైనస్ ఇక్కడ 2 ఇంటూ 0 ఎంత అండి. ఇక్కడ x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 0 అంటే 0 మైనస్ ఏం మిగిలింది 5. అంటే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత వచ్చింది మనకు, ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ -5 వచ్చింది. అంటే ఇది లెస్ దాన్ 0. ఓకేనా, ఇప్పుడు మనకు ఎక్కడ దాకా ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ కనుక్కోవాలంటే, ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చింది కదా మనకు, ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చింది కదా, మనకు పాజిటివ్ వాల్యూ వచ్చేంత వరకు మనం కనుక్కోవాలని. ఎందుకంటే అప్పుడే మనకు నెగటివ్ పాజిటివ్ మధ్యలోనే మనకు ఈ ఈక్వేషన్ యొక్క రూట్ అనేది ఎక్కడ లై అవుతుందో తెలుస్తుంది. ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 మనకు ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ అంటే ఎక్స్ ప్లేస్ లో మనం ఫస్ట్ ఏం చేస్తాం, 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ నెగటివ్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాజిటివ్ వచ్చేంత వరకు కనుక్కోవాలి. కాబట్టి సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 1 లో ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వస్తుందండి. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 1, ఇక్కడ -5 ఉంది. ఓకే, ఇప్పుడు ఇది సాల్వ్ చేసినట్లయితే మనకు ఇక్కడ 1 క్యూబ్ వచ్చేసి 1 -2 ఇక్కడ రాస్తాను చూడండి, 1 మైనస్ 2 ఇంటూ 1 అంటే 2 -5. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, 1 -2 -5. ఫస్ట్ మైనస్ చేద్దాం మనం. ఇక్కడ -2 -5 ఎంత, -7 కదా. -7 లో నుంచి ఈ 1 ని తీసేస్తే ఎంత, -6. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వచ్చేసి -6 వచ్చింది. అంటే ఇది కూడా లెస్ దాన్ 0 వచ్చింది మనకు. అవునా,
ఈ f(0) వాల్యూ కూడా <0 వచ్చింది. మనకు పాజిటివ్ రావాలి కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, మనకు పాజిటివ్ రావాలంటే ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1 లో f(2) వాల్యూ వస్తుంది మనకు. అంటే ఎక్స్ ప్లేస్ లో నేను 2 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 2 కాబట్టి 2 క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి 2 మైనస్ 5. ఇప్పుడు ఇది 2 క్యూబ్ అంటే 8 కదా, మైనస్ 2 2 4 మైనస్ 5 ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ చేయండి, మైనస్ 4 మైనస్ 5 అంటే -9. -9 లో నుంచి 8 తీసేస్తే మనకు -1 ఉంటుంది. అంటే మళ్ళీ f(2) వాల్యూ కూడా మనకు <0 వచ్చింది కదా, పాజిటివ్ రాలేదు కదా. మరి ఏం చేయాలి, మళ్ళీ సబ్స్టిట్యూటింగ్ x is equals to 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇది మీకు అర్థం కావాలి, నేను ఇక్కడ ఏం స్టెప్ చేస్తున్నా అర్థం కావాలంటే మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి వినాలి వీడియోస్. ఓకే, యూనిట్ 1 నేను ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడి నుంచి వినుకుంటూ మీరు వస్తున్నట్లయితే మీకు ఈ ప్రాసెస్ అనేది ఎలా చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనేది మీకు ఐడియా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పాజిటివ్ వాల్యూ వస్తుందా లేదా ఒకసారి గమనించండి. ఎక్స్ ప్లేస్ లో నేను 3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ క్యూబ్ అంటే 3 క్యూబ్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 3 మైనస్ 5. ఓకే, ఇప్పుడు 3 క్యూబ్ అంటే 27 కదా, 3 క్యూబ్ 27, 2 3 6 మైనస్ 5. ఇప్పుడు ఇక్కడ మనకు పాజిటివ్ వాల్యూ వచ్చినట్లు అనిపిస్తుంది కదా. 27 ఇక్కడ -6 -5 అంటే -11 కదా, అవునా. ఈ -11 27 -11 ఇది -11 కదా టోటల్. ఇక్కడ -11 పెట్టండి. -11 27 లో నుంచి 11 తీసేసినట్లయితే మనకి ఎంత వాల్యూ, 27 లో నుంచి 11 తీసేయండి, ఎంత వస్తుంది మనకు 16 వస్తుంది కదా, ప్లస్ 16 వచ్చింది అంటే <0 కదా. ఓకే, ఇది <0. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు f(2) వాల్యూ ఎంత వచ్చింది, -1 వచ్చింది. f(3) వాల్యూ ఎంత వచ్చింది, 16 వచ్చింది. అంటే పాజిటివ్, మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు దీనికి ప్రీవియస్ గా నెగటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది, ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో నెగటివ్ వాల్యూ వచ్చింది, ఎక్స్ ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమో పాజిటివ్ వాల్యూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ ఇచ్చిన ఈక్వేషన్ కి రూట్ అనేది ఎక్కడ లై అవుతుందంటే ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 3 మధ్యలో ఈ రూట్ అనేది లై అవుతుందండి. ఓకే, ఈ 2 and 3 మధ్యలో ఈ రూట్ అనేది లై అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెట్ ఇక్కడ రూట్ ఎక్కడి నుంచి ఎక్కడ మధ్యలో లై అవుతుంది తెలిసిన తర్వాత లెట్ ఇక్కడ x0 వాల్యూ అదే విధంగా అండ్ x1 వాల్యూ మనం కనుక్కోవాలి. మరి ఏ విధంగా కనుక్కోవాలి x0 అండ్ x1 వాల్యూ అంటే ఇక్కడ మనకు 2 అనేది x0 వాల్యూ, ఇక్కడ 3 అనేది x1 వాల్యూ గుర్తుంచుకోండి. ఓకేనా, రూట్ ఐడెంటిఫై అయిన తర్వాత ఆ వాల్యూస్ మనకి ఇది ఫస్ట్ది x0 వాల్యూ అవుతుంది, సెకండ్ది x1 వాల్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏం కనుక్కోమన్నాడు, బై యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్, ఆ మెథడ్ ని యూజ్ చేసుకొని మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ బై యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. మరి ఈ ఫాల్సీ మెథడ్ ని రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ని యూజ్ చేసుకొని ఏం కనుక్కోవాలంటే ఇక్కడ x1 వాల్యూ వచ్చింది కదా మనకు, ఇప్పుడు మనం x2 వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, x2 వాల్యూ మనం ఈ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి. మరి దానికి ఫార్ములా ఏంటి, ఇక్కడ క్లియర్ గా చెప్తాను చూసుకోండి. ఫార్ములా ఇక్కడ x0 ఉంది కదా, x0 అప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ x0 ఇంటూ ఈ x1 ఉంది కదా, ఈ x1 కి ఫంక్షన్ అప్లై చేయండి. ఓకే, అర్థమైందా, ఇక్కడ x0 ఫస్ట్ అప్లై చేయండి. నెక్స్ట్ దీనికి మల్టిప్లికేషన్ గా ఈ x1 కి ఫంక్షన్ అప్లై చేసి x0 కి మల్టిప్లై చేయండి. ఇక్కడ నెక్స్ట్ మైనస్ అప్లై చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ x1 అప్లై చేయండి. ఏంటి, మైనస్ పెట్టిన తర్వాత x1 అప్లై చేసి ఇప్పుడు ఈ x1 కి ఏం మల్టిప్లై చేస్తారంటే రివర్స్ గా ఈ x0 కి ఫంక్షన్ అప్లై చేసి మల్టిప్లై చేయండి. ఇది అర్థమైందా, న్యూమరేటర్ అర్థమైతేనే మనకు డినామినేటర్ లో ఏం వస్తుందో అర్థమవుతుంది. ఓకే, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ఈ విధంగా ఉంటుందో చెక్ చేయండి. x0 ఫస్ట్ అప్లై చేశాను, నెక్స్ట్ దీనికి ఏం మల్టిప్లై చేశాను, ఈ x1 కి
ఫంక్షన్ అప్లై చేసి దీనికి మల్టిప్లై చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేశాను, మైనస్ అప్లై చేశాను. తర్వాత ఇక్కడ x1ని ఇక్కడ అప్లై చేసి ఈ x1కి ఏం మల్టిప్లై చేశాను, ఈ x0కి ఫంక్షన్ అప్లై చేసి దీనికి మల్టిప్లై చేశాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ డినామినేటర్లో ఏమొస్తుందంటే ఈ ఎఫ్ ఆఫ్ x1 ఇక్కడ డినామినేటర్లో వస్తుంది, మైనస్ ఉంది కదా, మైనస్ ఈ ఎఫ్ ఆఫ్ x0 డినామినేటర్లో వస్తుంది. ఇక్కడ డినామినేటర్లో ఏమైందంటే ఈ x0 x1 వాల్యూస్ డిలీట్ అయిపోయి ఓన్లీ ఇగో ఇవే వస్తాయి, గుర్తుంచుకోండి. ఓకే, x2కి ఫార్ములా వచ్చేసి ఇది. ఇప్పుడు మనం x2 వాల్యూ కనుక్కోవాలంటే మనకు x0 వాల్యూ కావాలి. మనకి x0 వాల్యూ ఎంత ఉంది, 2. ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ కావాలి. x1 వాల్యూ అంటే మనకు x1 వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది కదా, అంటే ఈ x1 ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1 చూడండి, x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఎంత వచ్చింది, 16 అంతే కదా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1 అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ మనకి ఎంత ఉంది, అక్కడ 3 ఉంది. ఎఫ్ ఆఫ్ 3 అన్నట్టే కదా, అవునా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా 16 అని, అదే తీసుకోండి. ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ ఏంటి ఇప్పుడు 16. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ x1 వాల్యూ ఏంటి 3. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x0 వాల్యూ, ఎఫ్ ఆఫ్ x0 వాల్యూ, x0 ఎంత 2 కదా, 2. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది ఎంత, -1. ఎంత వచ్చింది, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఆల్రెడీ మనకు -1 అనేది వచ్చింది. ఇప్పుడు డినామినేటర్లో ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1 అంటే ఇక్కడ 16 అండి, మైనస్ ఇక్కడ -1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 16s ఎంత, 2 16s 32, మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 3 1s 3, డివిజన్ 16 ప్లస్ 1 అంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 16 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 32 ప్లస్ 3 అంటే 35 డివైడెడ్ బై 16 ప్లస్ 1 అంటే 17. ఇప్పుడు దీని టోటల్ గా ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాల్యూని మనం ఏం చేయాలి, ఇక్కడ ఏ వాల్యూ ఇది, x2 వాల్యూ కదా. ఈ x2 వాల్యూని ఇది రావాలంటే మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో ఈ వాల్యూని ఎంటర్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో సో చెక్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 35 డివైడెడ్ బై 17 కదా. ఇక్కడ ఎంటర్ చేయండి, 35 డివైడెడ్ బై 17 ఈజ్ ఈక్వల్స్ టు 2.0588. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇవి సెట్టింగ్స్ ముందు చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ రేడియన్ ఉండాలి, ఇక్కడ ఆర్ సింబల్ ఉండాలి, అండ్ ఇక్కడ ఫిక్స్ వాల్యూ మనకు 4 డెసిమల్ ప్లేసెస్ తీసుకోండి. అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత మనకు 4 ప్లేసెస్ ఉండాలి చూసుకోండి. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్కి 4 ప్లేసెస్ ఉండాలి. నేను ఇంతకుముందు బైజెక్షన్ మెథడ్కి ఏం చెప్పాను, ఓన్లీ 3 ప్లేసెస్ ఉండాలని చెప్పాను. ఇక్కడ మనకు x2 వాల్యూ ఎంత వచ్చిందంటే 2.0588, ఇది x2 వాల్యూ. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలా అంటే ఒకసారి ఈ x2 వాల్యూని x1 వాల్యూతో కంపేర్ చేయండి, ఏమన్నా డిఫరెంట్ ఉందా సేమ్ ఉందా ఒకసారి చెక్ చేయండి. x1 వాల్యూ మనకు 3 వచ్చింది, x2 వాల్యూ ఏమో మనకు 2.0588 వచ్చింది, డిఫరెంటే ఉంది కాబట్టి మనం నెక్స్ట్ x3 కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ మనకు x2 వాల్యూ వచ్చింది కదా, x2 వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, x3 వాల్యూ కనుక్కోవాలి. దానికన్నా x3 వాల్యూ కనుక్కునే ముందు ఇక్కడ x2 వాల్యూ కనుక్కున్న తర్వాత దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఓకే, దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏం చేయాలంటే ఇక్కడ ఈ x2కి ఏం చేయాలంటే ఫంక్షన్ అప్లై చేయాలి. x2కి ఫంక్షన్ అప్లై చేసినట్లయితే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని ఈ ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ కనుక్కోవాలి. ఏ విధంగా, ఇక్కడ x ప్లేస్లో మనకు x2 ఉంది కాబట్టి x ప్లేస్లో x2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. x2 క్యూబ్ మైనస్ 2x2 మైనస్ 5. ఇప్పుడు x2 వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 2.0588 కదా, ఇక్కడ అప్లై చేయండి 2.0588 హోల్ క్యూబ్ మైనస్ 2 ఇంటూ 2.0588 మైనస్ 5. ఇప్పుడు ఈ వాల్యూని ఈ ఎఫ్ ఆఫ్ x2 వాల్యూ రావాలి అంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో యూజ్ చేసి చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 2.0588 క్యూబ్ అంటే ఇక్కడ ఎంటర్ చేయండి 2.0588 క్యూబ్ అంటే ఇక్కడ x క్యూబ్ అవబడుతుందా మీకు,
ఎక్స్ క్యూబ్ ఎంటర్ చేయండి, క్యూబ్ అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, -2 ఉంది. -2 ఇంటూ అంటే బ్రాకెట్ ఓపెన్ చేయండి. అక్కడ ఏముంది 2.0588 ఉంది. ఇక్కడ ఏముంది ఇప్పుడు 2.0588 బ్రాకెట్ క్లోజ్, మళ్ళీ -5 ఉంది కదా, ఇక్కడ -5 ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి, ఆన్సర్ వస్తుంది మనకు. ఇక్కడ మనకు f(x2) వాల్యూ వచ్చేసి -0.3911. ఓకేనా, f(x2) వాల్యూ ఎంత వచ్చింది మనకు, నెగటివ్ వాల్యూ వచ్చింది. నెగటివ్ వాల్యూ అంటే <0. ఇక్కడ ఏమర్థం కావాలి మీకు, ఇప్పుడు రూట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ లే అవుతుంది ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇక్కడ ద రూట్ లైస్ బిట్వీన్, రూట్ అనేది ఈ ఈక్వేషన్ కి చేంజ్ అవుతుంది, నెగటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి. ఇక్కడ మీకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి, ద రూట్ లైస్ బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఫస్ట్ ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి దీనికి ప్రీవియస్ గా పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది మనకు, ఇక్కడ f(316) వచ్చింది, అవునా. ఇప్పుడు x2, ఇక్కడ x2 ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసాం, ఇది కదా, x2 ప్లేస్ లో అది అప్లై చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే x1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ x1 వాల్యూ కదా ఇది, అవునా. x1 ప్లేస్ లో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి x1 తీసుకోండి. అండ్ మనకు నెక్స్ట్ ప్రీవియస్ గా ఇక్కడ చూడండి, నెక్స్ట్ x2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు నెగటివ్ వచ్చింది కాబట్టి x2 తీసుకోండి. అర్థమైందా, ఇప్పుడు x1 వాల్యూ 3 అన్నట్టు, x2 వాల్యూ ఇది. అంటే మనకు x ప్లేస్ లో ఈ x1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది, అవునా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసాం, x ప్లేస్ లో x2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు నెగటివ్ వాల్యూ వచ్చింది. అర్థమైంది కదా, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగటివ్ అంటే x1 అండ్ x2 మధ్యలో ఈ రూట్ అనేది లై అవుతుంది, అవునా. మరి ఇక్కడ x1 వాల్యూ, ఇక్కడ మీకు డౌట్ ఉంటే అంతే కదా, x1 వాల్యూ ఎంత అండి 3 అండ్ x2 వాల్యూ ఎంత వచ్చింది, x2 వాల్యూ 2.0588. ఓకేనా, ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు రూట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ లై అవుతుంది, x1 కి x2 కి మధ్యలో ఈ రూట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ బై యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ x2 వాల్యూ ఉంది కదా, నెక్స్ట్ x3 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ బై యూజింగ్ ఏంటి, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ ని యూజ్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలంటే x3 వాల్యూ కనుక్కోవాలి. మరి x3 కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి, నేను x2 కి ఫార్ములా ఎలా చెప్పానో ఆ విధంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు x1 ఉంది, x2 ఉంది, రూట్ అనేది ఆ రెండింటి మధ్యలో లై అవుతుంది అన్నప్పుడు ఈ x1 అనేది న్యూమరేటర్ లో ఫస్ట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ x1 కి ఏం మల్టిప్లై చేయాలి, ఇప్పుడు ఈ x2 కి ఫంక్షన్ అప్లై చేసి ఈ x1 కి మల్టిప్లై చేయండి. అర్థమైందా, ఇక్కడ నేను ఏం చేశాను, ఫస్ట్ x1 ని ఇక్కడ అప్లై చేశాను, నెక్స్ట్ ఏం చేశాను, ఈ x1 కి ఇక్కడ x2 ఫంక్షన్ అప్లై చేసి ఈ x1 కి మల్టిప్లై చేశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మైనస్ అప్లై చేసి మళ్ళీ ఇప్పుడు రివర్స్ చేయండి, x2 ఇక్కడ అప్లై చేయండి. ఇప్పుడు ఈ x2 కి ఏం మల్టిప్లై చేయాలి, ఈ x1 కి ఫంక్షన్ అప్లై చేసి మల్టిప్లై చేయండి. ఓకేనా, న్యూమరేటర్ ఓకే కదా. ఇప్పుడు డినామినేటర్ లో ఏమొస్తుంది, f(x2) మైనస్ f(x1). ఇక్కడ న్యూమరేటర్ కి డినామినేటర్ కి డిఫరెన్స్ చూసుకోండి మీరు. ఇక్కడ న్యూమరేటర్ లో ఈ x1 x2 ఉంది కదా, డినామినేటర్ కి వచ్చేసరికి ఆ x1 x2 డిలీట్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఈజీగా చేయొచ్చు మీరు ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ x3 వాల్యూ మనకు కావాలి కదా, x3 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ x1 వాల్యూ మనకి ఎంత వచ్చింది 3 కదా, ఇక్కడ అప్లై చేయండి. అండ్ ఇక్కడ f(x2) వాల్యూ మనం ఇంతకుముందే కనుక్కున్నాం కదా, ఇక్కడ f(x2) వాల్యూ మనం ఇక్కడ రాయాలి. f(x2) వాల్యూ ఎంత వచ్చింది, -0.3911 వచ్చింది. ఓకేనా, x2 వాల్యూ వచ్చేసి ఇంత వచ్చింది అనమాట f(x2) వాల్యూ. ఇప్పుడు f(x2) వాల్యూ ఇక్కడ అప్లై చేయండి, -0.3911. ఓకేనా, ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి మైనస్. x2 వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ
2.0588. అండ్ ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ ఇది x1 ప్లేస్లో ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 16 వచ్చింది కదా. ఎఫ్ ఆఫ్ x1 వాల్యూ వచ్చేసి 16 అని అర్థం. ఇప్పుడు డినామినేటర్లో ఇది ఇక్కడ ఉంటుంది -0.391 మైనస్ ఈ 16 అనేది ఇక్కడ ఉంటుంది. అర్థమైంది కదా. ఈ ఎఫ్ ఆఫ్ x1 ఇక్కడ ఎఫ్ ఆఫ్ x2. ఓకే డన్. ఇప్పుడు దీన్ని ఇంకా సాల్వ్ చేయాలి కదా మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో యూజ్ చేస్తే మనకు ఈ వాల్యూ అనేది వస్తుంది. ఓకే ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి 3 ఇంటూ -0.3911 కదా. ఇక్కడ ఎంటర్ చేయండి 3 ఇక్కడ ఇంటూ అంటే ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేయండి. అక్కడ ఏముంది -0.3911 ఇక్కడ ఏముంది ఇక్కడ ఎంటర్ చేయండి -0.3911 బ్రాకెట్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ -2.0588 ఉంది అవునా. బ్రాకెట్ ఓపెన్ చేసి ఏం చేయాలి మనం ఇప్పుడు ఇక్కడ మైనస్ ఎంటర్ చేయండి. ఫస్ట్ మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేసి 2.0588 బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఇంటూ 16 ఉంది. ఏముంది ఇంటూ 16 ఉంది. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేసినట్లయితే మనకు న్యూమరేటర్ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఓన్లీ న్యూమరేటర్ వాల్యూ మనకు ఎంత వచ్చింది ఇక్కడ -34.1141 వచ్చింది. ఇక్కడ మనకు ఈ x3 యొక్క న్యూమరేటర్ వాల్యూ ఎంత వచ్చిందంటే -34.1141 వచ్చింది. ఇప్పుడు మనం డినామినేటర్ని సాల్వ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు న్యూమరేటర్ వాల్యూ ఇంత వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలంటే డినామినేటర్లో ఉన్నది కనుక్కోవాలి. డినామినేటర్లో ఏముంది -0.3911 అక్కడ 1 అండి, అక్కడ ఇంకో 1 కూడా వస్తుంది. -0.3911 ఇక్కడ ఏముంది -16 ఉంది కదా. -16 ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది డినామినేటర్ వాల్యూ ఇంత వచ్చిందండి. ఇక్కడ మనకు x3 యొక్క డినామినేటర్ వాల్యూ వచ్చేసి -16.3911 వచ్చింది. ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో చేద్దాం మనం, ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఇక్కడ ఏముంది మనకు బ్రాకెట్ ఓపెన్ చేయండి -34.1141 బ్రాకెట్ క్లోజ్ చేసి డివిజన్ సింబల్ ప్రెస్ చేయండి. అండ్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి డినామినేటర్లో ఉన్నది ఏంటి -16.3911 బ్రాకెట్ క్లోజ్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేయండి. మనకు x3 వాల్యూ ఎంత వచ్చింది 2.0813. ఇక్కడ మనకు x3 వాల్యూ వచ్చేసి 2.0813 వచ్చింది. ఓకే x3 వాల్యూ మనకు 2.0813 వచ్చిందండి. ఇప్పుడు మరి నెక్స్ట్ x4 వాల్యూ కనుక్కోవాలంటే చెక్ చేయండి. ఇప్పుడు ఈ x3కి అండ్ x2 వాల్యూని చెక్ చేయండి. ఈ x3 వాల్యూ ప్రీవియస్ వాల్యూ ఏంటి x2 కదా. ఆ రెండు వాల్యూస్ని చెక్ చేసినట్టయితే ఈ రెండు వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కదా. సేమ్గా ఉన్నట్లయితే ఈ ఈక్వేషన్కి అదే రూట్ అవుతుంది. ఒకవేళ డిఫరెంట్గా ఉన్నట్లయితే మనం నెక్స్ట్ x4 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ x3 వాల్యూ తర్వాత మనం ఏం కనుక్కోవాలి x4 కనుక్కోవాలి. కాబట్టి x4 వాల్యూ కనుక్కునే ముందు మనం ఏం చేయాలంటే దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఓకే దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఏం చేయాలంటే ఇక్కడ x3కి ఫంక్షన్ అప్లై చేయండి. x3కి ఫంక్షన్ అప్లై చేసినట్లయితే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1ని యూజ్ చేసుకొని ఈ ఎఫ్ ఆఫ్ x3 వాల్యూ మనం కనుక్కోవాలి. ఎలా అంటే ఇక్కడ x ప్లేస్లో ఏముందండి మనకు x3 ఉంది కాబట్టి అక్కడ ఉన్న x ప్లేస్లో x³ ఉంది కదా, అక్కడ x3³ అప్లై చేయండి. -2x ఉంది కదా 2x3 -5 ఉంది కదా అక్కడ 5. ఇప్పుడు x3 ప్లేస్లో మనకు వచ్చిన ఇక్కడ x3 వాల్యూ ఎంత వచ్చిందో అక్కడ అప్లై చేయండి. x3 వాల్యూ ఎంత వచ్చింది 2.0813 క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ -2 ఇంటూ 2.0813 -5
ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో చేసినట్లయితే మనకు f(x3) వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 2.0813 క్యూబ్. 2.0813 క్యూబ్ అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఎక్స్ క్యూబ్ని అప్లై చేస్తే మనకు ఎంటర్ చేస్తే ఇక్కడ దీని క్యూబ్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ -2 ఇంటూ -2 ఇంటూ 2.0813 ఎంత ఉంది, 2.0813 -5 ఉంది అక్కడ, -5 ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు -0.1468 వచ్చింది ఆన్సర్. ఇక్కడ మనకు f(x3) వాల్యూ వచ్చేసి -0.1468 అనేది మనకు f(x3) వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ నెగటివ్ వచ్చింది కాబట్టి ఇది <0 ఉన్నట్లే కదా, అవునా? <0 ఉన్నట్లయితే ఇక్కడ ఇప్పుడు రూట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నెగటివ్ వాల్యూ వచ్చింది. ప్రీవియస్గా పాజిటివ్ వాల్యూ ఎప్పుడు వచ్చింది మనకు, ఇక్కడ నేను ఏం చేశాను, ఎక్స్ ప్లేస్లో x3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు నెగటివ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఆ ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ వాల్యూ వచ్చిందో అక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఎప్పుడు పాజిటివ్ వచ్చింది, x2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నెగటివ్ వచ్చింది. x1 వాల్యూ ఇక్కడ x1 వాల్యూ 3 కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ద రూట్ లైస్ బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ద రూట్ లైస్ బిట్వీన్, అర్థమైందా, ద రూట్ లైస్ బిట్వీన్ ఎక్కడి నుంచి, ఇప్పుడు పాజిటివ్ వాల్యూ ఏంటి x1, ఇక్కడ x ప్లేస్లో x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ వచ్చింది కాబట్టి x1 ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రెష్గా మనకు x ప్లేస్లో x3 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే నెగటివ్ వచ్చింది కాబట్టి x3 వాల్యూ ఏంటి, మనకు x3 వాల్యూ ఏమొచ్చింది 2.0813. అంటే ఇప్పుడు ఈక్వేషన్ అనేది ఈ రెండింటి x1 x3 మధ్యలో లై అవుతుందని అర్థం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు x3 వాల్యూ f(x3) వాల్యూ వచ్చింది. అదేవిధంగా మనకు మళ్ళీ రూట్ అనేది ఎక్కడ చేంజ్ అయింది, ఇక్కడ రూట్ లైస్ బిట్వీన్ x1 అండ్ x3 మధ్యలో రూట్ ఉంటుందని అర్థమైంది కదా. ఇప్పుడు x3 వాల్యూ వచ్చింది కదా, నెక్స్ట్ మనం x4 వాల్యూ కనుక్కోవాలంటే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ని యూజ్ చేయాలి. బై యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ మీకు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ మెథడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ వచ్చేసి ఇప్పుడు మరి రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలి, x4 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు x4 వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా చెప్తానండి క్లియర్గా. అన్నిటికీ సేమ్ ప్రాసెస్ అప్లై చేయండి. ఇక్కడ x1 x3 మధ్యలో రూట్ లై అవుతుందని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్లో x1 అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఈ x1కి ఏం మల్టిప్లై చేయాలి, ఈ x3కి ఫంక్షన్ అప్లై చేసి ఈ x1కి మల్టిప్లై చేయండి. అర్థమైందా, డన్. ఇప్పుడు మైనస్ అప్లై చేసి ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ x3 ఉంది కదా, x3 అప్లై చేయండి. ఫస్ట్ ఏం చేసాం, x1 అప్లై చేసి ఈ x3కి ఫంక్షన్ అప్లై చేసి దీనికి మల్టిప్లై చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ x3 అప్లై చేసి ఈ x3కి ఈ x1కి ఫంక్షన్ అప్లై చేయండి. ఓకేనా, అర్థమైంది కదా న్యూమరేటర్. ఇప్పుడు డినామినేటర్లో ఏమవుతుంది, f(x3) మైనస్ f(x1). ఇక్కడ డినామినేటర్లోకి వచ్చేసరికి ఈ x1 వాల్యూ x3 వాల్యూ డిలీట్ అవుతాయి, గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు x4 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ x1 వాల్యూ మనకి ఎంత వచ్చింది 3, f(x3) వాల్యూ వచ్చేసి ఇక్కడ చూడండి -0.1468 వచ్చింది. డన్, మైనస్ ఉంది కదా, మైనస్ x3 వాల్యూ మనకి ఎక్కడ వచ్చింది, ఇక్కడ చూడండి x3 వాల్యూ మనకు వచ్చేసి బ్రాకెట్ ఓపెన్ 2.0813 వచ్చింది. అండ్ f(x1) వాల్యూ అంటే ఇక్కడ x1 వాల్యూ 3 కదా, ఇక్కడ f(3) వాల్యూ వచ్చేసి 16 వచ్చింది. ఇప్పుడు డినామినేటర్లో f(x3) వాల్యూ -0.1468 మైనస్ f(x1) వాల్యూ 16. డన్. ఇప్పుడు దీన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసి చూద్దాం, మనకు x4 వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ మనం న్యూమరేటర్ని సాల్వ్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ క్యాలిక్యులేటర్లో న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఒకటిసారి టైప్ చేసినట్లయితే మనకు కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది కదా, వాల్యూ కూడా అప్పుడప్పుడు రాంగ్ వచ్చినట్లు వస్తుంది.
అందుకే ఫస్ట్ న్యూమరేటర్ సాల్వ్ చేద్దాం, దాని తర్వాత డినామినేటర్ సాల్వ్ చేద్దాం. ఓకే, న్యూమరేటర్లో ఇప్పుడు ఏముంది 3 ఇంటూ ఉంది అంటే 3 బ్రాకెట్ ఓపెన్ చేయండి, -0.1468 ఏముంది -0.1468 బ్రాకెట్ క్లోజ్. అండ్ నెక్స్ట్ ఏముంది -2.0813 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 2.0813 బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఏముంది ఇంటూ 16 ఉంది, ఇక్కడ ఇంటూ 16. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసి న్యూమరేటర్ వాల్యూ మనకు ఇంత వచ్చిందండి. ఇక్కడ మనకు న్యూమరేటర్ వాల్యూ వచ్చేసి -33.7412 వచ్చింది. ఇప్పుడు డినామినేటర్ వాల్యూ మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు న్యూమరేటర్ వాల్యూ ఇంత వచ్చింది. ఇప్పుడు డినామినేటర్ వాల్యూ చేసినట్లయితే ఇక్కడ డినామినేటర్లో -0.1468 ఉంది కదా, -0.1468 అండ్ ఇక్కడ -16 ఉంది, -16 ఈజ్ ఈక్వల్స్ టు ప్రెస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. ఎంత వచ్చింది? డినామినేటర్ వాల్యూ ఇంత వచ్చింది. ఇక్కడ మనకు x4 యొక్క డినామినేటర్ వాల్యూ వచ్చేసి -16.1468 వచ్చింది. ఇప్పుడు దీన్ని టోటల్గా సాల్వ్ చేసినట్లయితే మనకు x4 యొక్క వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ఇక్కడ ఎంటర్ చేయండి. న్యూమరేటర్లో బ్రాకెట్ ఓపెన్ చేసి మైనస్ ఎంత ఉంది 33.7412 బ్రాకెట్ క్లోజ్ చేసి ఇప్పుడు డివిజన్ కదా, డివిజన్ సింబల్ ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ డినామినేటర్లో కూడా బ్రాకెట్ ఓపెన్ చేసి -16.1468 -16.1468 అంతే కదా, -16.1468 బ్రాకెట్ క్లోజ్ చేసి ఈజ్ ఈక్వల్స్ టు సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసి 2.0897. ఇక్కడ మనకు x4 వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందంటే 2.0897 వచ్చింది. ఇది x4 వాల్యూ. మరి ఇప్పుడు నెక్స్ట్ x5 వాల్యూ కనుక్కోవాలంటే చెక్ చేయాలి. ఈ x4 వాల్యూని ప్రీవియస్ వాల్యూతో చెక్ చేయాలి. అంటే ప్రీవియస్ వాల్యూ అంటే x3 వాల్యూతోని ఈ x4 వాల్యూని చెక్ చేయండి. ఇప్పుడు x3 వాల్యూ ఏమో 2.0813 వచ్చింది, x4 వాల్యూ ఏమో 2.0897 వచ్చింది. అంటే ఈ రెండు వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ x5 కనుక్కోవాలి. ఎప్పుడైతే మనకు రెండు వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉంటాయో ఆ ఇచ్చిన ఈక్వేషన్కి రూట్ అదే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ x5 కనుక్కోవాలి కదా. x5 కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఈ x4కి దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని అప్లై చేసి ఈ x4కి ఫంక్షన్ అప్లై చేసి f(x4) వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, f(x4) వాల్యూ కనుక్కున్న తర్వాత ఆ వాల్యూ నెగటివ్ వచ్చిందా లేదా పాజిటివ్ వచ్చిందా చూసుకొని, నెగటివ్ వచ్చినట్లయితే లెస్ దెన్ వచ్చింది కదా, (0) నెగటివ్ వాల్యూ అంటే x ప్లేస్లో x4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నెగటివ్ వాల్యూ వచ్చినప్పుడు మనకు పాజిటివ్ ఎప్పుడు వచ్చిందో చెక్ చేయాలి. ఎప్పుడు వచ్చింది పాజిటివ్, x1 ఇక్కడ x ప్లేస్లో x1 వాల్యూ 3 కదా, x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పాజిటివ్ వాల్యూ ఎంత వచ్చింది 16 వచ్చింది. అందుకని ఇప్పుడు నెక్స్ట్ మనకు x1 అండ్ x4 కదా, x4 మధ్యలో రూట్ అనేది లై అవుతుంది. అప్పుడు మళ్ళీ బైసెక్షన్ ఇక్కడ యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ యూజ్ చేసుకొని మనం మళ్ళీ ప్రాసెస్ అనేది చేసి x5 వాల్యూ కనుక్కోవాలి. x5 వాల్యూ వచ్చిన తర్వాత x5 వాల్యూని ఇక్కడ మనకు ప్రీవియస్గా x4 వాల్యూని చెక్ చేసుకుంటే ఆ రెండు వాల్యూస్ సేమ్ వచ్చినట్లయితే అక్కడనే ఆపేసి ఆ వాల్యూ మనకు రూట్ అవుతుంది. ఒకవేళ డిఫరెంట్గా వచ్చినట్లయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్, x5 వాల్యూ వస్తుంది కదా మనకు, ఇక్కడ x5 వాల్యూ మనకు వస్తుంది కదా ఒకటి, ఆ వాల్యూకి మళ్ళీ ఫంక్షన్ అప్లై చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయండి, x6 కనుక్కోండి. ఓకే, అదే విధంగా చేసుకుంటూ వెళ్ళండి. నేను ఇప్పుడు x5 వాల్యూ x6 వాల్యూ మనకి ఎక్కడ రూట్ వస్తుందో నేను ఇప్పుడు రాస్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంజీ అవుతుంది. మళ్ళీ ఇదంతా సేమ్ ప్రాసెస్ మీరు చేయండి, వస్తుంది మీకు. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, ఇక్కడ చూసుకోండి మనకు x4 వాల్యూ వచ్చేసి ఇంత వచ్చింది కదా. నెక్స్ట్ మనకి ఏం చేయాలి, x5 కనుక్కున్నాను, x5 మనకి ఇంత వచ్చింది, x6 వాల్యూ, x7 వాల్యూ, x8 వాల్యూ, x9 వాల్యూ. ఇక్కడ చూసుకోండి x8 వాల్యూ 2.0945 వచ్చింది,
x10 వాల్యూ కనుక్కున్నప్పుడు మనకు 2.0945 వచ్చింది. అంటే ఈ రెండు వాల్యూస్ ఓకేనా, ఈ రెండు వాల్యూస్ x8 వాల్యూ x9 వాల్యూ రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ దేర్ ఫోర్ ఫ్రమ్ x8 అండ్ x9 ఇక్కడ రెండింటి నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ద రూట్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇది. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉన్నప్పుడు అదే రూట్ అవుతుంది 2.0945. ఓకేనా, అర్థమైంది కదా. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏం లేదు. x4 కనుక్కున్న తర్వాత ఈ x5 కనుక్కునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ x5 ముందు కనుక్కునేటప్పుడు ఇక్కడ f ఆఫ్ x4 వాల్యూ కనుక్కోండి. ఓకేనా, x4 వాల్యూ కనుక్కున్న తర్వాత మనకు ఆ x4 వాల్యూని బట్టి మనకు రూట్ ఎక్కడి నుంచి ఎక్కడ అవుతుందో తెలుస్తుంది. అప్పుడు మనకు నెక్స్ట్ మనం యూజింగ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ యూజ్ చేసుకొని x5 వాల్యూ కనుక్కోవాలి. ఇక చెక్ చేసుకోండి x5 వాల్యూ x4 వాల్యూస్ ఏమున్నాయా, లేవు కాబట్టి నెక్స్ట్ మనం x6 వాల్యూని కనుక్కోవాలి. ఇలా చూసుకుంటూ చేయండి నీ ప్రాసెస్. ఫస్ట్ నేను వీడియో స్టార్టింగ్ నుంచి x4 దాకా ఎలా కనుక్కున్నానో అదే ప్రాసెస్ని ఫాలో అవుతూ ఈ x9 దాకా కనుక్కోండి. మీకు ఇది వస్తుందా లేకపోతే చెక్ చేసుకోండి. మనకు రూట్ అనేది 2.0945. ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో ఈ న్యూమరికల్ అనాలిసిస్ నోట్స్ ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్కి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోస్ వాళ్ళకి ప్రిపరేషన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.